బెజవాడ దుఃఖదాయిని అనే పేరును చాలా దశాబ్దాల తర్వాత గుర్తు చేసింది. కానీ విని ఎరగని రీతిలో విజయవాడ నగరాన్ని ముంచెత్తింది. లక్షలాది మందిని బాధితులుగా మిగిల్చింది. అటు కృష్ణమ్మ ఉగ్రరూపం, ఇటు బుడమేరు కన్నెరతో బెజవాడ బెంబెలెత్తింది. వాయుగుండ ప్రభావంతో గురువారం రాత్రి నుంచి చిటపట చినుకులు మొదలయ్యాయి. శుక్రవారం రాత్రి నుంచి ఏకధాటిగా కురిసిన కుండపోతకు విజయవాడ జలవాడగా మారింది. శనివారం సాయంత్రానికి వర్షం ఉపశమించడంతో నగరం కాస్త ఊపిరి పీల్చుకుంది. అంతలోనే బుడమేరు పొంగిపొర్లింది. కృష్ణా పరివాహక ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు హోరెత్తిన చిన్న పెద్ద వాగులను కలుపుకొని విరుచుకుపడింది. బుడమేరు పరిసర ప్రాంతాల్లోని జనావాసాల్లోకి జలం ప్రవేశించింది. కుండపోత వర్షాలతో విజయవాడ నగరం నీట మునగడంతో సీఎం చంద్రబాబు వరద ముంపు ప్రాంతాలను బోటులో వెళ్లి పరిశీలించారు. బుడమేరు పొంగి ముంపునకు గురైన సింగ్ నగర్ ప్రాంతానికి వెళ్లి బాధితులను పరామర్శించారు. ఎవరూ అధైర్యపడొద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు సీఎం చంద్రబాబు. వరద బాధితుల కష్టాలు తీర్చేంత వరకు విశ్రమించేది లేదని దిశానిర్దేశం చేశారు. పాలు, ఆహారం, నీళ్లు, కొవ్వొత్తులు, టార్చ్ లైట్లు తెప్పించి బాధితులకు పంపిణీ చేయాలని ఆదేశించారు. 1,00,000 మందికి సరిపోయే ఆహారం సిద్ధం చేయాలని, బాధితులకు సరఫరా చేయాలని స్పష్టం చేశారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ క్రాంతి అందిస్తారు. క్రాంతి. అమూల్య, గత 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకి పూర్తిగా విజయవాడ అంతా జలదిగ్బంధం అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉన్నేరు వాగు అటు పైనుంచి దిగువ నుంచి కురుస్తున్న వర్షాలకి భారీగా ప్రవహిస్తున్న నేపథ్యంలో మున్నేరు వాగుతో పాటు అటు ప్రకాశం బ్యారేజ్ కూడా పెద్ద ఎత్తున వరద నీరు చేరుకుంటుంది. ఈ నేపథ్యంలోనే మున్నేరు వాగు నేరుగా కొల్లేరుకు వెళ్లి కలిసే అవకాశం ఉంది. అయితే బుడమేరు, విజయవాడలో ఉన్న బుడమేరు గండిపడటంతో ప్రస్తుతము విజయవాడ మొత్తం కూడా మునిగిపోయిన పరిస్థితి ఉంది. ఆ మున్నేరు వాగుకు సంబంధించిన వరదంతా కూడా విజయవాడలోకి వచ్చేసిన పరిస్థితి ఉంది. పూర్తిగా అటు సింగనగర్ కావచ్చు, అదిసింగ్ నగర్, సున్నబట్టేలు, అదేవిధంగా నున్న పాయకరావుపేట, జక్కంపూడి కాలనీలతో పాటు అంతా కూడా రింగ్ రోడ్ కావచ్చు, అటు నోవోటెల్ ప్రాంతంలో ఉన్న భారతీ నగర్ ప్రాంతం కావచ్చు, పూర్తిగా మొత్తం విజయవాడ జలదిగ్బంధం అయింది. అయితే నిన్నటి నుంచి కూడా సీఎం చంద్రబాబు పూర్తి స్థాయిలో దగ్గరుండి మరి పర్యవేక్షిస్తున్నారు. సింగనగర్ ప్రాంతానికి ఇప్పటికే 3 సార్లు పర్యటించిన చంద్రబాబు నేరుగా బాధితులను కూడా కలుసుకుంటున్నారు. బాధితులకి ధైర్యం చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న ఉదయం 9 గంటలకి వరద ఉధృతి ప్రారంభమైంది. సింగనగర్ సంబంధించిన పూర్తి స్థాయి దేవీనగర్ కావచ్చు, సింగనగర్ ప్రాంతాలన్నీ కూడా మొత్తం జలమయమైపోయాయని కూడా చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా ప్రజలు ఎవరికి కూడా తమ సామాన్లు కనీసం ఇంటికి తాళాలు వేసుకుని బయటకు వచ్చే అవకాశం కూడా లేకుండా ఒక్కసారిగా ప్రళయం అయితే వచ్చిందని కూడా ప్రజలు కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితుంది. అయితే దాదాపు 9 మంది ఈ ఉధృతికి సంబంధించి కూడా చనిపోయారు. అటు బండరాలు పడి 6 చనిపోతే వరద ఉధృతికి సంబంధించి 3 చనిపోయిన పరిస్థితుంది, 3 గల్లంతైన పరిస్థితుంది. ఇప్పటికే కొంత ప్రాణ నష్టం నివారించినప్పటికీ కూడా ఆస్తి నష్టం కొంత అపారంగా ఉండే అవకాశం ఉంది. దాంతో పాటు పంట నష్టం కూడా దాదాపు తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపు 4.10 ఎకరాలకు సంబంధించిన పంట నష్టం లక్షల్లో ఉందంటూ కూడా ఇప్పటికే ఒక ప్రభుత్వం ప్రాథమికంగా అంచనాకు వచ్చిన నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో అటు ప్రాణ నష్టాన్ని అయితే నివారించగలిగారు. ఆస్తి నష్టానికి సంబంధించి ఎప్పటికప్పుడు వరద ఉధృతికి సంబంధించి కూడా అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ ఇప్పటికే సీఎం దిశానిర్దేశం చేయడం జరిగింది. దాంతో పాటు మంత్రులను కూడా ప్రాంతాల వారీగా విభజించి ఆ ప్రాంతానికి సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ సహాయ సహకారాలు ప్రజలకు అందుతున్నాయా లేదా, ఎప్పటికప్పుడు అక్కడ ఉన్న బాధితులకు సంబంధించి అటు నీరు కావచ్చు, తింటాకి ఆహారం కావచ్చు, పాలు కావచ్చు, ఇతర అవసరాలకు సంబంధించిన ఎట్టి పరిస్థితుల్లో కూడా సామాన్యులకు సంబంధించి పూర్తిగా అక్కడ ఉన్న బాధితులకు అందరికీ కూడా అండగా ఉండాలంటూ కూడా సీఎం మంత్రులతో పాటు ఎమ్మెల్యే అందరికీ కూడా దిశానిర్దేశం చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికే మంత్రి నారా లోకేష్ కూడా అక్కడ కలెక్టరేట్ లో కూర్చుని మంత్రులందరితో కూడా సమన్వయం చేసుకుంటున్న పరిస్థితి. మరోపక్క సీఎం చంద్రబాబు కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. మరోపక్క అటు శ్రీశైలం ఎగువ నుంచి కూడా దిగువకి వస్తున్న వరద నీరంతా కూడా ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ జరుగుతుంది. దాదాపు 11.47 లక్షల క్యూసెక్లు. గతంలో ఎప్పుడు కని విని ఎరుగని రీతిలో ప్రకాశం బ్యారేజ్ కు వరద నీరు వస్తుంది. ఇప్పటికే వరద ప్రవాహానికి ప్రకాశం బ్యారేజ్ కి దాదాపు 4 బోట్లు వచ్చి చేరుకున్న పరిస్థితి ఉంది. ఆ గేట్లు కొట్టుకుంటంతో ఆ బోట్లన్నీ వచ్చి 40 కిలోమీటర్ల వేగంతో గేటును ఢీకొనడంతో కొంత గేటు
అనేది దెబ్బతిన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ ఈ వరద ఉధృతికి 5 గేట్లు అనేది కొట్టుకెళ్లాయంటూ కూడా కొంతమేర సమాచారం అందుతున్న నేపథ్యంలో ప్రస్తుతం బ్యారేజ్ నీటి మట్టాన్ని గరిష్టంలో చేరుకుంది. దాదాపు 25 అడుగులకు సంబంధించి 24.5 అడుగులకు సంబంధించి బ్యారేజ్ నీటి మట్టం గరిష్టానికి గతంలో ఎన్నడూ లేదు. ఈ దాదాపు 50 సంవత్సరాల్లో కూడా ఇంత ప్రవాహం, ఇంత వరద ఉధృతి ప్రకాశం బ్యారేజ్ కి రాలేదు అంటూ కూడా అధికారులు చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇప్పటికే లంక గ్రామాలన్నీ కూడా నీట మునిగినాయి. మరోపక్క లంక గ్రామాల దగ్గర ఉన్న కట్టలు కనుక తెగితే పూర్తి స్థాయిలో అటు లంక గ్రామాలతో పాటు మచిలీపట్నం కూడా మునిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పటికే అధికారులు దానికి సంబంధించిన చర్యలు అయితే చేపడుతున్నారు. దాంతో పాటు మంత్రి సత్యనారాయణ ఏదైతే ఉండవల్లిలో సీఎం చంద్రబాబు ఉంటున్న నివాసం ఉంటున్న కరకట్ట ప్రాంతంలో మంత్రి సత్యనారాయణరాజు ఆశ్రమం ఉంది. దానికి పూర్తి స్థాయిలో మునిగిపోయిన పరిస్థితుంది. నిన్న రాత్రి గండి పడిన నేపథ్యంలో అధికారులు దాన్ని కొంత గండిని పూర్తి చేశారు. అయితే గండి పూడ్చిన అరగంటకే మళ్ళీ గండికి సంబంధించి పూర్తి స్థాయిలో కరకట్ట నుంచి కింద నుంచి కూడా నీళ్లు వచ్చిన నేపథ్యంలో అటు మంత్రి సత్యనారాయణ ఆశ్రమంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఒక్కొక్కరుగా తాడుతో పై అంతస్తు నుంచి కూడా కిందకు దించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. పూర్తిగా అటు ఉద్దండరాయపాలెం అవన్నీ కూడా జలమయమైపోయిన పరిస్థితుంది. ఎదురాపికి కూడా పూర్తి స్థాయిలో అటు విజయవాడ అంతా కూడా జలమయమైందని కూడా చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ ప్రజలు స్తంభించిపోయిన పరిస్థితి, జనజీవనం అంతా కూడా ఎన్నడూ ఈ బుడమేరు సంబంధించిన వరద అనేది ఎన్నడూ మేము చూడలేదు అంటూ కూడా ప్రజలు కొంత భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి. మరోపక్క వరద ఉధృతికి సంబంధించి ఇప్పటికే ఇంకా కొంతమంది చిక్కుపోయి ఉన్నారు. కొంతమందికి సంబంధించి ఇంకా సహాయం అందని పరిస్థితి ఉంది. ఆ సందు లోపల ఉన్న అపార్ట్మెంట్లలోకి ఎవరూ రావట్లేదు, తమను ఎవరో రక్షించట్లేదంటూ కూడా ప్రజలు కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారిని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటూ కూడా కోరుతున్న నేపథ్యంలో ప్రభుత్వం దీనిపైన కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ కి సంబంధించిన బృందాలన్నీ కూడా ఇప్పటికే రాష్ట్రానికి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే అటు గన్నవరం విమానాశ్రయం చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు పూర్తి స్థాయిలో అటు హెలికాప్టర్ ద్వారా దీనికి సంబంధించి ఏదైతే ఆహార పంపిణీ కార్యక్రమం జరుగుతుందో దానిలో భాగంగా ప్రస్తుతము ఈ ఆహార పంపిణీ కార్యక్రమం అనేది ప్రస్తుతం చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పూర్తి స్థాయిలో ఇటు గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన పంజాబ్ రాష్ట్రం లుధియానా నుండి 100 మంది ఎన్డీఆర్ఎఫ్ బృందం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అందరూ కూడా సహాయ సహకారాల్లో ప్రస్తుతము నిమగ్నమై ఉన్న పరిస్థితి. అయితే వరద బాధితులకు సహాయార్థం అటు పాలు, పెరుగు, ఆహార పదార్థాలు, మంచినీళ్లు కూడా హెలికాప్టర్ లో అందజేసే విధంగా కూడా ప్రస్తుతం ప్రణాళిక అనేది కొత్త జరుగుతున్న పరిస్థితి ఉంది. విమానాశ్రయం నుంచి ఎయిర్పోర్ట్ సిబ్బంది, ఎన్టీఆర్ బృందాలకు ఈ ఆహార పదార్థాలను హెలికాప్టర్ వద్దకు కూడా ఇప్పటికే చేర్చిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా అందరికీ కూడా కొంత ఇబ్బంది లేని పరిస్థితులు వచ్చే వరకు కూడా సీఎం స్వయంగా పర్యవేక్షిస్తారంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే అటు రామకృష్ణ మిషన్ కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అటు ఆహారానికి సంబంధించి బాధితులకు సంబంధించిన ఆహారాన్ని తయారు చేసేందుకు నిమగ్నమైన పరిస్థితుంది. దాదాపు 1,00,000 ఆహార ప్యాకెట్లు సిద్ధం చేశారు. మరొక 50,000 ప్యాకెట్లు కూడా తాము సిద్ధం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటు ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీ కేసినేని నాని చిన్నికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆహార తయారీకి సంబంధించి బాధ్యతలకు సంబంధించి ఆహార ప్యాకింగ్ బాధ్యతలు సీఎం చంద్రబాబు అప్పచెప్పిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అటు గద్దె రామ్మోహన్ రావు కావచ్చు, వెనుగల రాము కావచ్చు, అదేవిధంగా యార్లగడ్డ వెంకట్రావు, కేసినేని శివనాథ్ వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో బాధితులకు సంబంధించిన ఆహారానికి సంబంధించి ప్యాకింగ్ బాధ్యత సీఎం చంద్రబాబు అప్పచెప్పిన పరిస్థితుంది. ఈ నేపథ్యంలోనే ఆ ప్యాకింగ్ అంతా కూడా డిస్ట్రిబ్యూట్ చేసే విధంగా కూడా చర్యలు చేపడుతున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.